స్వామి ఆజ్ఞతో దేవానంద చిన్న స్వామి ఆశీస్సులతో స్వాముల ప్రతీక్షతో గాడేపల్లి శ్రీరాముడి స్థలతో దానందరి సలామతో మేఘనందరి సారథ్యంలో పనులందరి అభివృద్ధి గోపిలోలను మాగచ్చుమే అందమైన welcome
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम మట్టి తోయాలండి.
प्रजापते तन्ददामः भोज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्सुवरम् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् गणाम्बिकाय विद्महे महादेवाय धीमहि तन्नो गौरी प्रचोदयात् एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्नः प्रचोदयात् श्री भारती परमेश्वर स्वामिने नमो नमः वेदोक्तस्वरमदिव्य मंत्रपुष्पाञ्जलिं समर्पयामि आत्मप्रदक्ष नमस्कारान् समर्पयामि साष्टांग नमस्कारान् समर्पयामि अपराध नमस्कारान् समर्पयामि श्री भारती परमेश्वर स्वामी देवता అందరూ కూర్చొని ఫ్రెష్ అయ్యి సదా శివం శివం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
మన అష్టమ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథి అయినటువంటి దివ్యామృత సాయి గారిని వేదికని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే మనకి ఈరోజు ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి రామకృష్ణానంద గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంకా నాగమణి గారిని, మహాత్ములు ఎందరో ఉన్నారు, రామకృష్ణానంద గారు, అలాగే చాలా మంది ఉన్నారు, అరుణానంద్ గారు, అరుణానంద్ గారిని కూడా వేదికను అలంకరించవలసిన కొత్త వలస దివ్య జీవన సంఘం అధ్యక్షులైనటువంటి దివ్యానంద్ గారు, అరుణానంద్ గారు. సంయమేంద్రాయ ధీమహి తన్న శివానంద ప్రచోదయ. మన శివానందాశ్రమం నెలకొల్పబడి అలాగే సత్సంగాలు మొదలు పెట్టుకుని ఇది 8వ వార్షికోత్సవం. 18 మార్చి 2018 సంవత్సరంలో చిన్న కుటీరంలో సత్సంగాలు మొదలుపెట్టాం. ఈరోజు ఇంత ఘనంగా మహాత్ములు దివ్యామృత సాయి లాంటి వారు, రామకృష్ణానంద గారు లాంటి వాళ్ళు, అరుణానంద గారు లాంటి వాళ్ళందరూ వచ్చి వేదికను అలంకరించడానికి కావాల్సినటువంటి పరిస్థితులు సమకూర్చడానికి పూజ్యశ్రీ విష్ణుదాసానంద స్వామి వారి కృషి ఎంతో చేయబట్టి ఇప్పుడు ఈరోజు ఆశ్రమం ఈ స్థాయికి ఈ స్థాయికి రాగలిగింది. అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఎంతో భక్తితో గురువు మీద ఒక శ్రద్ధతోటి ఆశ్రమాన్ని ఆశ్రయించి చక్కగా కార్యక్రమాలకు విచ్చేసినటువంటి భక్తులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చాలా మందికి ఒక భయం ఏంటంటే కొన్ని పదాలు పెట్టడానికి మనకి కొద్దిగా భయం ఉంటుంది. పరాభవం అనగానే అమ్మ ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అని ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. నిజానికి పరాభవం, మనం ఒక ఆశ్రమాన్ని ఆశ్రయించినటువంటి సాధకులుగా అసలు పరాభవం అన్న పదానికి భయపడడం అర్థం లేదు. ఎందుకనంటే మనం అరిషడ్ వర్గాలకి, అహంకారానికి, మమకారానికి దూరంగా ఉండడానికే మనం ఇక్కడ ఆశ్రమాన్ని ఆశ్రయించాం. వాటికి దగ్గర అవడమే నిజమైన పరాభవం. మనం వాటిని వదులుకోవడానికి వచ్చాం కాబట్టి మనం వైభవంకే వెళ్ళే పరిస్థితుల్లో మనం ఉన్నాం, భగవంతుడి వైపు వెళ్ళే మార్గంలో మనం ఉన్నాం. కాబట్టి అసలు ఆ పదానికి మనం సాధకులుగా మనం భయపడాల్సిన అవసరం లేదు. అంతా వైభవమే ఉన్నది. ఒక ఆత్మజ్ఞానం వైపు వెళుతున్నప్పుడు, ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మ Sri
ఈ జల బింబితంబాక శంభు నల్పు పూలమందున్న కమాల జానము నల్పు ఉరగాదిపుడు కాలియుండు నల్పు ఆపచేలు నల్పు పనిపడాగ్రమున నిలిచి తాండవమాడు నీవు నల్పు దితిన కస్తూరి తిలకంబు నల్పు నీ శిరమున నిమ్మిపించి అమ్ము నల్పు నీ శిరమున నిమ్మిపించి అమ్ము నల్పు కోరి కోరి నల్పుల కూడి ఉన్న నీదు నామము ఒక పరి తెలిసి కృష్ణ 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 ఒక పరి తెలిసి తిన్నగ జపింప రూపుమాపు మాలోని నల్పు తిన్నగ జపింప రూపుమాపు గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోపాల బాల బాల రాధ కృష్ణ గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోపాల బాల బాల రాధ కృష్ణ ओम गुरुभ्यो नमः। ओम ऐं सरस्वती సర్వాధ్యక్ష పరమాత్మ ప్రణామాలు అర్పిస్తూ శివానంద చిదానంద దేవానంద రామయోగి స్వామి వారి పాదపద్మాలకు ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క ప్రణామాలు, ఇచ్చేసిన భక్తులందరికీ నా యొక్క ప్రణామాలు. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఎంత ఆనందం అంటే 8 సంవత్సరాలు అఖండ శ్రద్ధతో భక్తితో ఇక్కడ ఈ ఆశ్రమాన్ని బాగా అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారు. ముఖ్యంగా మనం ఇక్కడ దేనికి వచ్చామంటే
మనకి అందరికీ తెలిసిన విషయం, భక్తి ద్వారానే ముక్తి సంభవిస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ భక్తి కలగాలంటే దానికి ముందు ఒక 3 పనులు చేయాలి. మన శివానంద స్వామి వారు సమస్త శాస్త్రాలని వడగట్టి ఒక 6 మాటలు చెప్పారు. సేవింపుము, ప్రేమింపుము, దానమిమ్ము. ఈ 3 పనులు చేయాలి. సేవ అంటే ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా చేయాలంటే ఫలితాన్ని ఆశించకుండా ఎవరు మెచ్చుకుంటారని కూడా చూడకుండా మనకి మంచి పని చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు అనే భావంతో చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది, అదే కర్మయోగం. అలాగే ప్రేమగా ఉండాలి, అందరినీ కూడా తనవారిగా భావించి అందరినీ ప్రేమించాలి. అంతేకాకుండా తనకున్న దాంట్లో ఒకరికి ఎంత పెట్టాలి. ఈ 3 అంటే ఏమవుతుందంటే తర్వాత జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం అన్నాడు. జ్ఞాతం అంటే ఈ భక్తి పెరిగిన తర్వాత మనం అందరం సత్సంగానికి వస్తున్నాం, పెద్దల మాటలు వింటున్నాం అంటే భగవంతుని గురించి తెలుస్తుంది. అంతేకాకుండా మన ఇంటి దగ్గర సద్గ్రంథ పఠనం చేస్తున్నాం, మనందరం చేస్తున్నాం అంటే భగవంతుని గురించి తెలుస్తుంది. కానీ భగవంతుని తెలియట్లేదు. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. భగవంతుని గురించి తెలియడం అంటే మాటల ద్వారా తెలియడం, భగవంతుని తెలుసుకోవడం అంటే భగవంతుని ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చూడడం. భగవంతుని ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే గురువు చెంత ఉండి జ్ఞానాన్ని పొందాలి. ఇవన్నీ చేస్తూ మనం గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకొని జపము, ధ్యానము, ప్రార్థన ఇవి చేస్తూ కూడా భక్తిని అవలంబించి ఏకైక భక్తి, అనన్య భక్తిని అవలంబిస్తే పొందితే మనం మోక్షం పొందుతాం అన్నమాట. అంటే గురువు చెంత కూర్చొని మనకి ఉపనిషత్తు అంటే అర్థం అదే. ఉప అంటే గురువు సమీపమున, నీ అంటే కూర్చొని, శబ్ద అంటే జ్ఞానం పొందడం. ఇది తప్ప మనం ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని సత్సంగాలకు వెళ్ళినా భగవంతుని గురించి తెలుస్తుంది, కానీ భగవంతుని తెలియడం జరగదు. గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఇక్కడ తెలిసిన అన్నపూర్ణ సహిత విశ్వనాథ భగవానికి నా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, గురుదేవులకు నా సాష్టాంగ ప్రణామములు మరియు ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ నా నమస్కారములు. ఇవాళ మనం ఉగాది పండుగ చేసుకుంటున్నాం కదా. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అనిల్ డాక్టర్ గారు ఇందాకలే చెప్పారు, పరాభవ సంవత్సరంలోకి మనం ఇవాళ అడుగు పెడుతున్నాము అంటే ఈ పదం విని ఎవరైనా భయపడతామో అని. కానీ మనం గత సంవత్సరం విశ్వావసు సంవత్సరం చూస్తే విశ్వావసు అంటే విశ్వం అంతటికి, వసు అంటే సంపద సమృద్ధిని కూర్చే సంవత్సరంగా పరిగణించబడింది. అంటే సంపద సమృద్ధి చూసి మనిషి ఏమవుతాడు? మనం అహంకారానికి లోనవుతాం. నా వలన, నేను చేసిన కర్మల వలన ఈ సంపద సమృద్ధి వచ్చింది అని మనం ఆలోచనలో పడతాం. అందుకనే దీని తర్వాత వచ్చే పరభవ సంవత్సరము ఆధ్యాత్మిక చింతనలో చూస్తే మనిషిలో పెరిగే అహంకారాన్ని నిర్మూలించి దైవ మార్గంలో సన్మార్గంలో నడవడానికి, మన ధర్మాలను అనుష్ఠించడానికి మనిషికి ఒక జాగ్రత్త కలిగించే సంవత్సరంగా మనం భావించవచ్చు. ఈ సందర్భంగా మనము ఉపదేశ సారంలో రమణ మహర్షి గారు మనకు అందించిన శ్లోకాలను గుర్తు చేసుకోవడం చాలా అనుచితం. ఎందుకంటే అందులో 3వ శ్లోకంలో స్వామి ఏమంటారంటే, కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపాస్ చింతనం క్రమాత్. అంటే మనమందరం మొదట మన ఇళ్లలో ఉండేటప్పుడు నిత్య జీవనంలో ఏం చేస్తాము? పూజలు అందరం చేసుకుంటాం కదా. అందరం మొదట భగవంతుని ఆరాధించాలి. ఒక శక్తి ఉంది మనకన్నా గొప్పగా, ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఆరాధిస్తే మనకు కావాల్సిన కోరికలు తీరుతాయని చెప్పి పూజ అనే కార్యంలో మునిగి ఉంటాం. కానీ పూజ కన్నా గొప్పది ఒకటి ఉంది. ఏంటి అంటే స్వామి అంటున్నారు, జపం. పూజలో మనము అన్ని లౌకికమైన విషయాలను పట్టుకుంటాం. కరెక్ట్, మీరు అనొచ్చు, లేదండి పూజలో మనం మంత్రజపం చేస్తాము, నమస్కారం చేసుకుంటాము. కానీ మనం ఆలోచిస్తే పూజలో ఎంత శ్రద్ధ పెడతాం చెప్పండి. అన్ని సామాన్లు దగ్గర పెట్టుకుంటాం, పువ్వులు, పుత్రము, ప్రసాదం అన్ని. కానీ ఒకటి మిస్ అయినా సరే అయ్యో అది మర్చిపోయిందని చెప్పి ధ్యాస భగవంతుని మీద ఉండదు. మనం ఆ మర్చిపోయిన వస్తువు మీద, లేదంటే ఇంకా ఇంకేం పనులు మర్చిపోయాము అనే ధ్యాసలో ఉంటాం. కనుక పూజ కన్నా ఒక మెట్టు ఎక్కువగా ఉన్నది జపం.
జపంలో ఏం చేస్తామంటే మనము నామాన్ని లేదా ఒక మంత్రాన్ని తీసుకొని జపిస్తాం. జపంలో ఏంటి, జపంలో కూడా మనం వాక్కుతో చేస్తాం. పూజ మనం దేహంతో శరీరం భాగాన్ని ఉపయోగించి మిగిలిన లౌకికమైన విషయాలు పదార్థాలు ఉపయోగించి పూజ చేస్తే, జపంలో వాటన్నిటినీ కాదు లిమిట్ చేసుకుంటాం. నేను నావా అందులో ఏం చేస్తాం మనం, ఓం నమ శివాయ లేదంటే ఓం నమో నారాయణాయ అని చెప్తుంటాం. కానీ ఇలా చెప్పినప్పుడు ఆ భావన మనం ఎంతవరకు తెలుసుకొని చెప్తాము, ఆ భావన తెలుసుకొని నామజపాన్ని చెప్తే దాని యొక్క ఫలితము లేదా భగవంతుని తెలుసుకునే మార్గము మనకు సులభమవుతుంది. కానీ జపాన్ని చెప్పినప్పుడు కూడా మనం అయ్యో మా ఇంట్లో మా పిల్లాడు ఏం చేస్తున్నాడు, లేదంటే మగవాళ్ళు జపం చేసినప్పుడు ఆఫీస్లో ఇంకేమవుతుంది, ఆ దృష్టితో మనం జపం చేస్తే మనకి కావాల్సిన ఫలితం దొరుకుతుంది. జపం ఎందుకు మన మనస్సుని ఆధీనంలో పెట్టుకునే కొన్ని విధానాల్లో జపము శ్రేష్టమైనది అంటారు. ఎందుకంటే మనం పూర్తిగా ఏకాగ్రతతో చూస్తే జపం చేసినప్పుడు మనం ఇప్పుడు ఓం నమ శివాయ అన్నాం అనుకోండి, తర్వాత కూడా మనం ఓం నమ శివాయ అనడానికే ఆలోచిస్తాం. జై శ్రీమన్నారాయణ. ఉన్నారము సాఖ్యంబున కన్నారము నీదు ఘనత ఘన విక్రమ చరితల్ లేలెమ్మన్నారము కృష్ణ నీవున్మా పతియున్ గతియున్ కావే. అత్యద్భుతమైనటువంటి పరాభవ ఉగాది సంవత్సరంలో, తెలుగు నూతన సంవత్సరంలో మనందరము కూడా నిజంగా ఎంత ఆనందం. మా ఆశ్రమం ఒకనొకప్పుడు ఏమిటా అనుకుంటూ ఇసుకలో అసలు ఏమీ లేనటువంటి మీదన లేదు, కిందన లేదు, పక్కన లేదు, ఏమీ లేని సమయంలో ప్రకృతిలో కలిసినటువంటి ఈ ఆశ్రమం ఈనాడు మా ఆశ్రమంలో అనేకమైనటువంటి మంచి మంచి మొక్కలు విత్తనాలు మా గురువుగారు తెచ్చి నాటారు. అవేమో ఫలిస్తున్నాయి, పుష్పిస్తున్నాయి. ఇంకా ఆ ఫలాలని పొరగడానికని భాగవతోత్తములైనటువంటి అనేక మహాత్ములు వస్తున్నారు. ఇవాళ అత్యద్భుతమైనటువంటి తేజోమూర్తి అయినటువంటి స్వామివారు వచ్చారు. ఆత్మబంధువులైనటువంటి రామకృష్ణానంద గారు వచ్చారు. అంతకన్నా అరుణానంద గారు వచ్చారు. హనుమంతుడు పాట పాడేశారు కల్లా ఆంజనేయ స్వామి గారు వచ్చారు. ఎంత అదృష్టం మాది నిజంగా. కాబట్టి మాకు ఒక్క నిమిషం చాలు, మేము వాళ్ళందరి వినాలని కుతూహలంగా ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. అంటే అక్క నాగమణి గారిని ఎంతసేపు అయినా మాట్లాడితే వినాలనిపిస్తుంది. అలాగే మళ్ళీ ఇంకొక వక్త ఎవరంటే రామకృష్ణానంద గారు. ఆయన మాట్లాడుతూ ఉంటే మనం అంటే అది నిజానికి ఆయన టైం మనం నిర్దేశించకూడదు. అది ఒక గంగా ప్రవాహం లాగా అలా వెళుతూ ఉంటుంది. అంత అద్భుతంగా మనల్ని చక్కగా ఆధ్యాత్మిక ప్రసంగంతో ఓలలాడించమని రామకృష్ణానంద గారిని ప్రార్థిస్తున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామనామంబు జపము చేయని వాని జన్మమేలా. కోట్లు గడించిన భజన చేయని వాని భాగ్యమేలా. కోట్లు గడించిన గోపాల కృష్ణుని భజన చేయని వాని భాగ్యమేలా. బహువేద శాస్త్రములను పఠించిన రామ బహువేద శాస్త్రములను పఠించిన విష్ణు పదమిరుంగని వాని చదువులేనా. అని మాది సిద్ధులను అభ్యసించిన కాని తిరుగు మానిన వాని దేహమే
ఏ క్షణమునైన ఆత్మ నిన్నెరుగ నేరని పామరుని జీవితం వేళ పద్మనాభ రామ శ్రీరామ శ్రీరామచంద్రమూర్తికి ఎరివాణి వేద శాస్త్రేతిహాస మహాబ్ధి మందారవల్లియై కందలించే ఏవాణి వేద శాస్త్రేతిహాస మహాబ్ధి మందారవల్లియై కందలించే ఏవాణి వాల్మీకి హిమగిరీంద్రము నుండి గంగా ప్రవాహమై పొంగి పొరలే ఏవాణి వాల్మీకి హిమగిరీంద్రము నుండి గంగా ప్రవాహమై పొంగి పొరలే ఏవాణి వ్యాసమునీశ నగల ఘన ఘన వర్షధారయై ఘనతికెక్కే ఏవాణి కాళిదాసేందు బింబము నుండి నిండారు పండు వెన్నెలలు కురిసే అయ్యమరవాణి హంసవాహనుని రాణి విశ్వ కళ్యాణి వీణా ప్రవీణ పాణి తీయనదు తెలుగువాణితో బియ్యమంది నాదు వాక్కుల నటనం వనచుగాత భారతమాతకు శ్రీరామచంద్రాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మణోరవ్యక్త అవ్యక్త మహత్తు మహతో మహదాంకార మహదాంకారాత్ పంచ తన్మాత్రాణి పంచ తన్మాత్రేభ్యో పంచ మహాభూతాని పంచ మహాభూతేభ్యో అఖిలం జగత్. నిర్వికారమై నిర్విచారమై నిష్ప్రపంచమై నిర్మలమై పూర్ణమై సచ్చిదానందమై భాషించినటువంటి పరబ్రహ్మమనందు కలిగినటువంటి ఒక సంకల్పం అన్నటువంటి బీజంలో నుంచి ఇంత జగత్తు ఆవిష్కృతమైంది. ఆ మహాతత్వం ఏదైతే ఉందో అది పరబ్రహ్మము, అది పరతత్వము. ఆ పరతత్వమే పరిశుద్ధమైనటువంటి నిర్వికార అచల పరిపూర్ణమైనటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి బ్రహ్మము. ఆ పరతత్వము నుంచి భవ అంటే పుట్టినది, పరాభవ అంటే పరతత్వము నుంచి పుట్టినది ఈ జగత్తు కనుక ప్రకృతి నామ సంవత్సరం అని నామరహితం వైనది అది నాశమన్నదు కానిది. నామరహితం వైనది అది నాశమన్నదు కానిది. వ్యోమరహితమనందమై తానొక్కటి ఉన్నది గురుపదం. వ్యోమరహితమనందమై తానొక్కటి ఉన్నది గురుపదం. పద్మశయ్యము కాకనందక పూర్ణమై పరిపూర్ణమై తానున్నది. పద్మశయ్యము కాక అంతట పూర్ణమై తానున్నది. పరిపూర్ణమై తానున్నది. నామరహితం వైనవానికి పట్టవలనే గురుపదం. జాతి నీతులు లేనిది అది జన్మ కర్మలు కానిది. ఖచ్చితమైన జన్మ జాతి నీతులు లేనిది అది జన్మ కర్మలు కానిది. దీపరాగుల కన్నలు నమకు దీపాలు కానున్నది. దీపరాగుల కన్నలు తావితమై కానున్నది. పాత సంబలు వాటిలో చలి పరమ గురువర కరుణది. మామరహితం వైనవారికి వడ్డమయనే గురుపదం. ఆ పరతత్వము
నుంచి భవుడుగా వచ్చిన వాడు రాముడు. పర భవ అంటే పరము నుంచి పుట్టినవాడు అని అర్థం. పరము నుంచి ఏమి పుట్టిందంటే ఈ జగత్తు పుట్టింది. ఈ జగత్తులోకి వచ్చినటువంటి వాడు జగదానందకారకుడు, జానకి ప్రాణనాయకుడు అయినటువంటి వాడు రాముడు పుట్టాడు. ఈ సందర్భంలో ఆ మహాతల్లి పరతత్వము భవించడం కోసం, పుట్టడం కోసం, ఆ పరాభవుడు రావటం కోసం సిద్ధంగా ఉంది ఒక తల్లి గర్భము. ఆ తల్లి గర్భము కౌసల్యాదేవి గర్భం. నిండు చూడాలుగా ఉంది. ఎలా ఉంది అంటే శరత్కాలపు వెన్నెల యొక్క స్పర్శకు అలా దళాలు వికసించినటువంటి కలువలా ఉందట. ప్రాభాత సూర్యుని యొక్క వెలుగు యొక్క కిరణాల యొక్క ఆ తాకిడికి, వెలుగు కిరణాల చుంబనానికి శతపత్ర సహస్ర దళాలతో వికసించిన కమలంలాగా ముఖారవిందము తేజస్సుతో ఉండటం. అందుకే నిండు గర్భిణి ప్రసవించే ముందు ముఖము బాగా తేజస్సుగా ఉంటుంది. నిండు గర్భిణి యొక్క ముఖం. లోపల ఎవరున్నారు? బ్రహ్మాండాన్ని తన సంకల్పం మాత్రం చేత సృజన చేసి బ్రహ్మాండాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి సర్వభూతాంతరాత్మైనటువంటి సర్వేశ్వరుడు పరతత్వము, ఆ పరా వాసుదేవుడు విభవత్వంతో వ్యూహాత్మకంగా మాతృ గర్భాలయంలో ధ్యానాభిత్తుడు బొజ్జలో ఇముడి ఒక పరతత్వము లోపల ఊపిరి పోసుకుంది. నవమాసాలు దాటాయి. నిండు చూడాలతో ఉంది మహారాణి కౌసల్యాదేవి. ప్రసూతి గృహంలో ఉంది. మంత్రస్థాని వచ్చింది. అనేక మంది ఏం జరుగుతుందని నారాయణ నామస్మరణ చేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నారాయణాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమో భగవతే నారాయణాయ, నారాయణాయ. చెప్పున్న స్నిగ్ధమంధరము కేక వినంబడే, చెప్పున్న స్నిగ్ధమంధరము కేక వినంబడే. చెప్పున ఒక్కసారి ఎక్కువ అనగానే ఆ స్నిగ్ధమంధరం, స్నిగ్ధం అంటే స్నేహబంధము, స్నేహ మాధుర్యము అని అర్థం. జన్మ జన్మాంతరాలకు సమస్త జీవకోటికి, సమస్త ప్రాణికోటికి, సకల వ్యాపకమైనటువంటి జగత్తుకి, స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తుకి జగడములు లేకుండా ఏ జగన్నాథ చైతన్యమైతే సూత్రమై, ధారమై, ఆధారమై, అధిష్టానమై అనుపమానంగా భాషిస్తూ లోపల అస్థి భాతి ప్రియంగా ఉంటుందో అలాంటి మహాతత్వము జానావ్యక్తుడు తల్లి గర్భంలో ఇమిడి ఉండి బయటికి వచ్చి కుమ్మ అన్నాడు. నేనెవడిని అని అర్థం. ధర్మవరం అల్లు జగన్నాథదాసు గారు అంటారు, తల్లి గర్భములో 9, కొంచెం మైకి మీద పెడితే బాగున్నా. తల్లి గర్భములో 9 నెలలు నేనాహారం ఎరుగక, కుళ్ళు రక్తము చీములో పొలవమ్మ తెలియక పండుకుని నే కళ్ళుగాని కందు నైదే గదా. సరే ఇద్దరు. తల్లి గర్భంలో 9 నెలలు నేనాహారం ఎరుగక. తల్లి గర్భంలో ఎలా ఉంటామండి? అమ్మ బిర్యానీలు, బూరెలు, గారెలు ఒకటి కాదు, పాయసాలు, పరమాన్నాలు. బెడ్ రెస్ట్ అని డాక్టర్ గారు చెప్పారు. ఇటుకు బెడ్డలా ఉంది కదా. అలా తల్లి తింటూ ఉంటే లోపల ఘాటు వాసన, రకరకాల బిర్యానీలు, రకరకాల భోజనాలు చేస్తూ ఉంటే తల్లి గర్భములో 9 నెలలు నేనాహారం ఎరుగక, కుళ్ళు రక్తము చీము లోపల గొల్లు తెలియక పండుకొని నే కళ్ళు గాలని కందునైతే కదా. అలా ముడుచుకొని
అలాగే తల్లి గర్భంలో బొమ్మ నీటిలో అలా ఉండిపోతే ఊరుతున్న శరీరంతో ఉండిపోతుంటే లోపల జీవుడు ఆహారం లేకుండా ఉంటాడు. అందుండు వేళ్ళను గుండె జల్లున వణుకుచుండే కదా, ఆడపడుచుతోటో అక్కతోటో గొడవాడితే ఈ లోపల ఉన్న జీవుడు బెంగబడిపోయి గుండె జల్లు మన లోపల వణికిపోతుంటాడు. అందుండు వేళ్ళను గుండె జల్లున వణుకుచుండే కదా, దుర్గంధ వాసన బియ్యాన్ని సరిగా జీర్ణం కాలేదు, లోపల ఘాటుగా ఉంటుంది. దుర్గంధ వాసన ధూపమైనేననుభవిస్తే కదా, ఉండలేనని తల్లి గర్భంలోన మిండుగా తపము చేయక పరమాత్మ 8వ మాసంలోనో 7వ మాసంలోనో గత జన్మల్లో ఏమేమి చేసామో వివరాలన్నీ కూడా మనకి కరెంట్ బిల్ ఎంత ఉంటుంది, కానీ లిస్ట్ ఎంత ఉంటుంది, నెంబర్ ఇంతే ఉంటుంది, అరంగులు ఉంటుంది, కానీ మనకి కరెంట్ బిల్ తీసి ఇస్తాడు చూడండి. జన్మాంతరాలు ఒప్పుకున్నట్లు ఉంటుంది మన కరెంట్ వాళ్ళు. అంత జన్మలలో మనం చేసిన విషయాలన్నీ కూడా ఒక చిత్రమాలికలాగా కనిపిస్తుంటాయి. అప్పుడు అనుకుంటాడు ఇన్ని చేసిన మంచి పనులు అక్కడక్కడ చేశాను తప్ప మొత్తం అన్నీ ఇలాగే ఉంది పరిస్థితి, ఒక్క మంచి గుణంతో మంచి పని చేయలేదు. హే పరమాత్మ, ఈ ఉమ్మ నీటిలో ఉండిపోతున్నాను, ఈ దుర్గంధంగా ఉండిపోతున్నాను, చీకటి గుహంలో కళ్ళు తెరిచి చూద్దామంటే చుట్టూ చీకటి, తల్లి కడుపులో ఏముంటుంది, చీకటి తప్ప ఏం లేదు కదా. అందుచేత ఈ చీకటి గుహంలో ఉండిపోయాను తండ్రి, నన్ను బయట పెట్టు, నేను జన్మాంతరం నీ స్మరణ చేసుకుంటూ నీ ధ్యానంలో మా మధుర మీనాక్షి సిస్టర్ చెప్పినట్లు మొత్తం నీ స్మరణతోనే జపంతో ధ్యానంతో బ్రతికేస్తాను అని ప్రార్థన చేసి ప్రమాణం చేసేమాట లోపల తల్లి గర్భంలో. ఉండలేనని తల్లి గర్భములోన మెండుగ తపము చేయగ పండు పండిన రీతి పృథివిని పడుచునే పొర్లాడవలసిన ఏమి నాకీ పామరత్వంబు అహపరాపరా ఎందు చేతి పాప కర్మంబు స్వామి నీ పద ధ్యానమెన్నడు చేయనేరని చవటనైతిని మేలుగా పృథివీ తలంబున వీలుగానే పడిన తోడనే. తల్లి గర్భం నుంచి బయటికి రాగానే మేలుగా పృథివీ తలంబున వీలుగానే పడిన తోడనే నీ పదాధ్యానంబు చేయుచు నీలతో ఎదమధ్యమున నీ రూపమంపై చూచుచుండంగా తరువాత నాదగు చూపులోనే చూపు నిరుపంగా భయమేమి లేదని అంతలోనే నవ్వుచుండంగా. ఆ శిశువు నవ్వుతుంటే చూడు వాళ్ళ నాయనం వచ్చిందని నవ్వుతున్నాడు, మేనత్ వచ్చిందని నవ్వుతున్నాడు అంటారు. వాళ్ళు పాపం వీళ్ళు మేనత్త నాయనం వాడికి తెలియదు. వాళ్ళు తన లోపల తాను జీవ బ్రహ్మైక్యానుభూతిలో ఉండి మాయ అంటకుండా ఇంద్రియముల లోపల వాసనలు మొలకెత్తకుండా లోపల ఇంద్రియాతీతమైనటువంటి అమృతానుభవం పొంది వాడి ఎర్రని గులాబీ దళాల లాంటి పెదాల నుంచి చిరునవ్వు దునికిసలాడుతూ ఉంటే నాయనం వచ్చిందని మేనత్ వచ్చిందని వాడు నవ్వుతాడండి మన బుర్రకాయ కాకపోతే. ఎక్కడో దివ్యతత్వంలో నుంచి అలా అమృతం జాలువారుతుంటుంది కనుక అలాంటి దివ్యామృత తత్వం నుంచి జాలువారినటువంటి మన కనుల ముందు చల్లని చూపులతో విశాలమైన నేత్రాలతో ఇంత నేత్రాలతో మనకు చల్లగా చూస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి దివ్యామృత స్వామి వారి యొక్క పాదపద్మములకు ప్రణామాలు అర్పిస్తాం. ఆ ప్రక్కన రెండే మీకు మోక్ష జ్ఞానాన్ని ప్రసాదిస్తానని ధీమాగా భగవద్గీతను గురుతత్వాన్ని హృదయంలో నింపుకొని అలా ప్రచారం చేస్తున్నటువంటి అరుణానంద స్వామి వారికి ఆ ప్రక్కన నిలువనామం పెట్టుకున్నారు. హనుమయ కాదు రామ పాదాబ్జ రసతరంగ భంగాయ మానాంతరంగుడు అన్నట్లు హనుమల నిలువనామాన్ని సింధూరనామాన్ని దిద్దుకుంటుంటే ఆ భక్త మహాశయుడు విష్ణుదాసానంద స్వామి వారి వారు సింపుల్గా చెప్పంటే భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య ఇది మాం స్మరలోకనాథ అన్నారు. కేరళ రాజ్యాన్ని పరిపాలించినటువంటి కులశేఖరాల వారు ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ తండ్రి నీ సేవకులకు సేవ చేసే సేవకుడుగా నాకు జన్మ నీవు చాలు అంటాడు ఆయన. అలాంటి విష్ణువు అంటే వ్యాపకుడైన పరమాత్మ తత్వాన్ని సదాశివ తత్వాన్ని హృదయములో నిలుపుకొని నిరాడంబరంగా నిర్మలంగా సన్యాస ధర్మానికి ఉత్తరాంధ్రాలు లోకోత్తరంగా జీవిస్తున్నటువంటి విష్ణుదాసానంద స్వామి వారి యొక్క పదవచనాలకు ఆత్మీయ వారి ఆహ్వానానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా ప్రక్కన వీసీ గారు అన్నారు. ఆయన ప్రక్కన ఉంటే నాకు ఏసీ పక్కన ఉన్నట్టు ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆయన మాటలు చాలా చల్లగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. ఉగాది పచ్చడిలా ఉంటాయి, చురకలు ఉంటాయి, చమత్కులు ఉంటాయి, చమత్కారం ఉంటాయి, దాంట్లో తత్వం కూడా ఉంటుంది. కనుక ప్రముఖమైన విద్యావేత్త ఆచార్యవాన్ పురుషోవేద అన్నట్లు ఆచార్య వృత్తిలో ఉంటూ ఆచార్యతత్వాన్ని వహిస్తూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా వ్యవహరిస్తూ ఉపవిష్టుగా ఇక్కడ కూర్చున్న వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గండి రవి గారికి ఒక మాటలో చెప్పాలంటే చెరువు గండి కొడితే కానీ పొలాల్లో పంట మాత్రం బాగుండదు.
చిన్న తూములోంచి నీరు వేస్తే అదేదో ఉలవ చేనో మినప చేనో ఉల్లి చేనో పండించుకోవచ్చు. చెరువు గండి కొట్టడం అంటే అర్థం అంటే చేపలు దొరుకుతాయి, నీరు పొలాలకు మనం విస్తారాన్ని ప్రవహిస్తుంటుంది. అందుకు గండి రవికుమార్ గారికి హృదయపూర్వక స్వాగత సమాజం తెలియజేస్తూ, మీ వస్త్రంలాగే మీ హృదయం తెల్లగా ఉండి మీరు నాయకులై ప్రజలను బాగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. మన నాగమణి గారు ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే నెమలిపించకు మని ఒక ఆయన ఉన్నాడు, నీలమణి కృష్ణ పరమాత్మ. ఆయన ప్రార్థనతో ప్రారంభించారు. నాగమణి గారు అంటే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గారి యొక్క వంశ సంజాతురాలు ఆమె. ఆమెకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మణిలాంటి మీ మాటకు గుండైనా వినాలనుకున్నాం. ఒక మాట వినిపించారు. మా మధుర మీనాక్షి అమ్మ గారు ఉన్నారు. మధురత్వం ఎప్పుడు ప్రాప్తిస్తుందంటే మీనాక్షి, మీనం అంటే చేపనర్థం. చేప లాంటి కళ్ళు ఉండాలి. చేప ఎప్పుడైనా నీటిలో నిద్రపోతుంది, నిద్రపోదు కదా, ఎప్పుడు నీటి ఎందుకు తెరిచే ఉంటుంది. బ్రహ్మమునందు ఎరుక కలిగి జాగరూకత కలిగిన వాళ్ళ స్థితే లేకుండా అది మధుర మీనాక్ష స్థితి. అటువంటి స్థితి గురించి మాట్లాడినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థుల మహానుభావులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పరాభవ నామ సంవత్సరం అంటే పరతత్వం నుంచి సంభవించినటువంటి రాముడి యొక్క నామ సంవత్సరం కనుక రామనామంతో ఊగిపోవాలి. నేను నా కన్ను జయ రామ జయ జయ రామ రాగమదిని చూసినంత రామనామమే అంత రామరూపమే. రాగమదిని చూసినంత రామనామమే అంత రామరూపమే. ముని జనగణములకు మోక్షమిచ్చు నామమురా, ముని జనగణములకు నామమురా. యోగుల హృదయాలను ఏలుచున్న నామమురం, యోగుల హృదయాలను ఏలుచున్న నామమురం. సాధు సజ్జనులంతా స్మరణ చేయ నామమురం, సాధు సజ్జనులంతా స్మరణ చేయ నామమురా. నేను నా కనువలతో కాటలేవో రాముని రాగముని చూసినంత రామనామమే అంత రామరూపమే. రామనామమే అంత రామరూపమే. సకల జీవులందు సాక్షిగొన్న నామమురా, సకల జీవులందు నామమురా. సర్వాధారమైన చైతన్య నామమురా, సర్వాధారమైన చైతన్య నామమురం. భవబంధాలన్నీ రూపమాపు నామమురం, భవబంధాలన్నీ రూపమాపు నామమురం. నేను నా కనువలతో కానలేవో రాముని రాగమదిని చూసినంత రామనామమే అంత రామరూపమే. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. తనువును చూచినంత రాముని కానలేవు, తనువును చూచినంత రాముని కానలేవు. ఎవరు చేశారండి ఈ ప్రసాదం? చాలా బాగుంది. ఈ పచ్చడి ఎవరు చేశారు? నేనేనండి. పక్కింటి ఆవిడ మామిడికాయల కొనండి దొంగతనంగా పోసేసిన ఆశ్రమంలో ఏం చేశానండి? నేనే పురుషోత్తమైన రామచంద్ర ప్రభువునకు వేదికపై ఆశీర్వైనటువంటి దివ్యామృత స్వామి వారి యొక్క దివ్యచరణాలకు ప్రణామాలు ఆచరిస్తూ విష్ణుదాసానంద స్వామి వారి యొక్క హృదయపూర్వక వారి యొక్క పాదపద్మలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ,
దీన్ని చాలా సమర్థవంతంగా నడిపించినటువంటి, వేసవి కాలంలో ఆషాఢ మేఘం వర్షించినంత తొలకరి జల్లులా అందరినీ ఆహ్వానించి ఈ ఆశ్రమం యొక్క విశేషాలను తెలియజేస్తూ సమన్వయపరుస్తూ యోగాతో పాటు యోగత్వాన్ని పొందుతున్నటువంటి డాక్టర్ అనిల్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఆ విధంగానే రాజన్న గారు మునివ్రేళ్ళలా ఒక్కసారి ముని హృదయంలాగా అలా ఆడుతూ ఉంటే, ఆ స్వరాలు పలికిస్తూ ఉంటే, ఆ మిత్రులు వారు తబలా వాయిస్తుంటే వాళ్ళిద్దరిని చూస్తున్న గుట్లు, ఎందుకంటే మందు కొట్టేవాడికి బార్ షాప్లో దీనికి తోడు మా ఇద్దరు రాజన్న గారి పాటలు అద్భుతంగా పాడతారు, సంగీతం అంతా బాగుంటుంది, వారి తబలా బాగుంది. విషయం మునివేళ్లతో వారు సంగీత స్వరాలు, చర్మవాయిద్య కట్టులో వారు బ్రహ్మాండంగా ఉంది. ఈ రెండింటితో పాటు నాకు ఇక్కడ విష్ణుదాసానంద స్వామి నన్ను బంధించారు. మీరు ఉపన్యాసం తక్కువ చెప్పి పాటలు పద్యాలు ఎక్కువ పాడండి, అందరూ మనవాళ్ళే అన్నారు ఆయన. విషయం నాకు శివానంద సరస్వతి స్వామి వారి గుర్తుకొచ్చారు. శివానంద సరస్వతి స్వామి వారు ఒకసారి ఉపన్యాసం చేస్తూ మధ్యలో భజన చేశారట. ఆయన భజన చేసి ఆయనే నాట్యం ఆడుతుంటే స్టేజీ బల్ల దిగిపోయింది, అది కిందకి విరిగిపోయింది, చింతచెక్కి విరిగిపోయి కిందకి వెళ్ళిపోయారు ఆయన. ఫస్ట్ రోజు మళ్ళీ ఉపన్యాసం హరిహోం అంటే, స్వామి ఉపన్యాసం కంటే నేను మీరు భజన డ్యాన్స్ బాగుంది చేయండి అన్నారు. అందుకు నేను ఎక్కువ నాగమణి గారు మీరు పాటలు పాడండి అన్నారు. నన్ను బంధించడానికి ఎక్కువ పాటలు పద్యాలు, మధ్య మధ్యలో సత్సంగం జరిగింది. నేను వేదాంతం వైపు వెళ్ళాలనుకున్నాను కానీ భజనామృతం వైపు నన్ను లాక్కి తీసుకొచ్చారు కనుక భగవానుడికి నమస్కారం తెలియజేసుకుంటే, ఇది పరాభవనామ సంవత్సరం కాదు. పర అంటే పరమాత్మ అంటే పరతత్వము, బ్రహ్మము, దాని నుంచి భవ అంటే పుట్టడము, బ్రహ్మము నుంచి పుట్టినవాడు రాముడి యొక్క నామ సంవత్సరం, బ్రహ్మము నుంచి పుట్టిన సంవత్సరం. ఇంకా మీకు పరాభవ నామ సంవత్సరం గురించి ఒక్క మాట చెప్పాలంటే, ఒక యువ కిషోరును ఒక గదిలో కన్నీరు పెట్టుకుంటున్నారు. తను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు, ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారంట తక్కువ మార్కుల్లో. ప్రొఫెసర్ గారు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అతన్ని. ఎందుకు కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటే, నేను ఐఏఎస్ కావాలనుకున్నాను, అది జరగలేదు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను కదంటే. ఒక్కసారికి ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటే చాలామంది చాలాసార్లు ఫెయిల్ అయ్యారు, అందరూ ఐఏఎస్ కొట్టలేదు కదా. ఐఏఎస్ కంటే అది ఎట్నుంచి అయితే బాగుందేమో అన్నారంట ప్రొఫెసర్ గారు. ఐఏఎస్ ఏమవుతుంది, ఐఏఎస్ సర్టిఫికెట్ అయితే సాయి ఆ రూపమైంది. అంటే ఐఏఎస్ అధికారిని కాలేకపోతున్నానన్న పరాభవంలో నుంచి పరతత్వాన్ని పట్టుకొని దివ్యామృత సాయిగా వచ్చినటువంటి పరాభవన సంవత్సరం. అందుకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ స్వస్తి. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నా తరపున శ్రీ సత్సాయి దివ్యామృతం తరపున, ఈ శివ ఆనంద ఆశ్రమం తరపున మీ అందరికీ ముందుగా పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మీ అందరికీ ఈ పరాభవనామ సంవత్సరంలో అన్ని విధాలు అంతా మంచిగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఉగాది పచ్చడి తిన్న తర్వాత నిన్న తయారు చేసిన ఉప్పు లేని ఉప్మా తింటే ఎలా ఉంటుందో, అది కూడా ఈరోజు కాదు, నిన్న తయారు చేసింది. సో నిన్న తయారు చేసిన ఉప్పు లేని ఉప్మా తింటే ఎలా ఉంటుందో ఇప్పుడు ఉగాది పచ్చడి తిన్న తర్వాత, మా రామకృష్ణ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతుంటే అది కూడా అలా ఉంటుందని నాకు తెలిసినప్పటికీ, అయితే అది దీన్ని చెప్పట్లేదు. ఉప్పు లేని ఉప్మా కూడా చెప్పడమంటారా? సో ఎందుకంటే అయినప్పటికీ ఇక్కడ నాకు, ఎందుకంటే దివ్యంతో సాయి ఉన్నారు, మరి అదేవిధంగా ఆ విష్ణు దాసానందం అలా కాస్త ఏమైందంటే ఆ పరిణామ క్రమంలో విష్ణు దేవానంద అయ్యారు. అంచేత ఆ విష్ణు దాసానంద సరస్వతి గారి ఆదేశం కాబట్టి రెండు విషయాలు మీతో పంచుకోవాలి. మీకు రామకృష్ణానంద గారి ప్రసంగం ఇప్పుడే చెప్పాం, గంగా ప్రవాహం. అది వింటుంటే నాకు విషయం జారుకొచ్చింది. వేటూరు గారు గొప్ప మాట అంటారు, సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం. ఎంత బాగా చెప్పండి. సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం అని మా ఎందుకంటే మధుదయం ఇది ఎలాంటిదంటే మామూలు ఉదయమా, మధుదయం అంటే మధు అంటే తెలిసిన తేనె, అమృతం, అదే ఉగాది. ఉగాదిని మధుదయం అండి. అటువంటి ఉగాది రోజున
మామూలు ఉదయం కాదండి, ఉగాది ఉదయం మామూలుగా ఎటువంటి ధ్వని తెలుసు మీకు? ఒక్క కోకిలి గానం వెంటనే పిచ్చి కొడుతుంది. అటువంటిది సుఖాలు పికాలు అంటే ఒక పక్క చిలుక, ఇంకో పక్క కోకిల. అటువంటి ధ్వని విన్న తర్వాత నిజంగా ఈ ముత్యాల నాయుడు మాట్లాడటం అంటే అది ఒక సాహసమే అయినప్పటికీ మరి ఇటువంటి వారి ముందు సాహసం చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది, అంతే కదా. సో మీ అందరూ గుర్తించుకోండి. ఇప్పుడే చెప్పారు ఈ పరాభవన సంవత్సరం అంటే చాలామందికి ఒక చిన్న అనుమానం ఉంది. చాలామంది అడుగుతున్నారు వాళ్ళ నుండి ఇదే పని, ఈ పేరెంట్స్ ఎలా ఉంది, పరాభవం ఏంటి, పరాభవం ఏంటని. ఇప్పుడే చెప్పారు ఆ పరాపరామను ఎప్పుడు వాడతాం, మర్చిపోతుంటాం. పరమాత్మ పరమాత్మ అంటాం, ఆయన చాలా పవిత్రుడు అంటాం, అంటారు కదా. ఆ పర అంటే అత్యుత్తమ మాట, దాన్ని మించింది ఏది ఉండదు, అందుకే పరబ్రహ్మ అంటాం. ఆ అత్యుత్తమం అన్నమాట. బాబా అంటే ఇందాకే చెప్పారు జరిగేది అంటే అత్యుత్తమైన అందరికీ జరిగేదే ఈ పరాభవనాశం. అయితే ఏంటో అత్యుత్తమం జరిగింది అనుకోవచ్చు, అయితే పరాభవం అంటే అర్థం మళ్ళీ మారిపోతుంది. పరాభవం అంటే ఓటమే, గుర్తుంచుకునేది ఓటమే. అదే ఏం చెప్పినా సరే పరాభవం అంటే ఓటమి. అంచిత మరి ఎవరికి ఓటమి? ఓటమి మనకు కాదు, మనల్ని ఓడించడానికి ప్రయత్నించే శత్రులు ఉన్నారే వారిని ఓడించడానికి పరాభవం. మనల్ని ఓడించడానికి శత్రువులు అంటే 2 రకాలు అంటారు. కొందరు ఏం చెప్తుంటారంటే లోపల శత్రువులు బయట శత్రువులు అంటారు. శత్రువులు ఒకరేనమ్మా, బయట ఉండరు. ఎప్పుడు శత్రువులు మనకు లోపల మాత్రమే ఉంటారు, మన లోపలే. వివేకానంద చెప్తున్నట్టు ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్. నీలో ఉన్నారు శత్రువులు, నీలోనే ఉన్నారు మిత్రులు. ఆ శత్రువులు ఎవరో పరదమ్మా, అరిషడ్ వర్గాలు. కామ క్రోధ లోభ మోహ మధ్యాహ్నమే ఈ 6 శత్రువులు. మీకు తెలుసమ్మా, నాకు రామకృష్ణానంద గారు అంటే పడదు కోపం, నాకు దాసాన సరస్వతి పడదు కోపం. ఎందుకు కోపం తెలిసింది? ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ లోపల శత్రువుల నుంచి వస్తాయి, బయట శత్రువులు ఉండవు. లోపల శత్రువులు అంటే ఓన్లీ లోపల కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల వల్లే బయట శత్రువులు వస్తారు. అందుకని ఈ 6 శత్రువుల్ని ఎప్పుడు మనం ఓడించడానికి ప్రయత్నిస్తారు. గుర్తుంచుకోండి, ఒక మనిషి ఓడిపోయాడంటే దానికి కారణం ఈ 6 శత్రువులే. అందుకని ఈ 6 శత్రువులు ఓడించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి వాటిని ఓటమి చెందించడం కోసమే ఈ పరాభవనం సంవత్సరం. అయితే మీరు అనుకోవచ్చు ఏమన్నారు కిందసారి అంత మంచి పేరు ఉంది కదా యశ్వసనామ సంవత్సరం ఇప్పుడు ఎందుకున్నారు? మీకు పల్లెటూరులో బాగా తెలుసు, నేను ఇంకా మీకంటే పల్లెటూరు వాడిని. పల్లెటూరులో మీకు ఒక విషయం ఉంటుంది, ఎప్పుడైనా మీరు వినే ఉంటారు, అబద్ధం అని పేరు ఉంటుంది, ఎర్రోడు అని పేరు పెడతారు. ఎందుకు పెడతారమ్మా పేర్లు? సరదాగా ఎందుకు పెడతారో తెలుసమ్మా? పిల్లలందరూ చనిపోతుంటే ఎక్కడ వీడు చనిపోతున్నా అబద్ధం అని పేరు పెడతారు, లేకపోతే వీడు ఒక ఎర్రోడు అని పెడతారు. ఎందుకంటే బతుకుతాడని ఒక ఆశ. అలాగే కొన్ని పేర్లు ఏంటంటే ప్రతికూలతను సూచించినప్పటికీ అది మన మంచి కోసం. అంచేత అదే పరాభవనామ సంవత్సరం అంటే మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎందుకు ఇదంతా అంటే పరాభవనాంశం మనం చేయవలసింది ఏంటంటే మీకు తెలుసు ఏకాదశి ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, చివరిగా ఒక్కటి ఉంటాము. దానితోనే సమస్య అంతా కూడా అదే మనస్సు అన్న. ఆ మనస్సును నిగ్రహించడం కోసం ఇదంతా కూడా ఈ ప్రయత్నం ఉంటారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మనం ఎప్పుడైతే ఇంద్రియాలన్నింటినీ కూడా ఓడించేసి అన్నింటినీ కూడా మనం పట్టు సాధించి జితేంద్రులు కావాలి ప్రతి ఒక్కడు అనే ఉద్దేశంతోనే ఈ పరాభవనామ సంవత్సరం వచ్చింది. అందువల్ల ఈ పరాభవనామ సంవత్సరంలో మనం వాటన్నింటినీ ఓడించి జితేంద్రులు కావాలి. ఏమవుతుందంటే అప్పుడు అన్నీ ఓడించి ఎప్పుడవుతుందంటే ఈ మనస్సుని మనం నిగ్రహించడం. సమస్య అంతా ఒక్కటేనమ్మా, లేకపోతే ప్రతి వాడు పుట్టుతో గొప్పవాడే, ప్రతి సామాన్యుడు అసామాన్యుడు కాగలడు, ప్రతి వాడు దైవశక్తిని పొందగలడు. కానీ ఎక్కడ వస్తుందంటే ఈ మనస్సు మనల్ని చేయనివ్వదు. ఎందుకు చేయలేదంటే మీకు తెలుసు, చైతన్యమైంది. ఇది మామూలుది కాదు, చాలా కష్టం. అనుకున్న సులభం కాదు, నేను చెప్పింది కాదు, మీ అందరికీ తెలుసు. భగవద్గీతలో మహానుడు గీతాచార్యుడు చెప్పాడు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఎంత బాధ్యపడంటే ఆశ్రమం మీద ఉంది అనడానికి ఒక ఉదాహరణగా ఇది ఒక సోదాహరణంగా చూపించవచ్చు. స్వామి సాయిపల్లె అని చెప్పి అక్కడ మంచి సేవా కార్యక్రమాలతో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తూ అటువంటి స్వామి మన ఆశ్రమానికి రావడం, దివ్యామృత సాయి స్వామి రావడం నిజంగా చాలా ఆనందకరం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినందుకు స్వామిని మాట్లాడాల్సిందిగా, అలాగే తమ యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మనసు నందున మంచి మాట నందున మంచి నడతలందున మంచి
చేతులిచ్చు చెప్పరయ్య మీరే ఒప్పుకుందు చెప్పరయ్య మీరే ఒప్పుకుందు. ఈ యొక్క సువిశాలమైనటువంటి భారతావనిలో ఆధ్యాత్మికత అనేటువంటి ఒక ధరణి యందు పుట్టినటువంటి ప్రతి ఒక్క విత్తనము కూడా పరుల యొక్క హితము కొరకే, లోక హితము కొరకే వచ్చిన వాడే అనేది అర్థం చేసుకోవాలి. ముందు మన యొక్క భారత భూమి యందు ఎంతోమంది వారి యొక్క త్యాగము వలన సంప్రాప్తించినటువంటి ఈ యొక్క ప్రశాంతత అనేటువంటిది ఈరోజు ఈ యొక్క ప్రతి ఒక్క మానవుడు అనుభవిస్తూ వస్తున్నాడు. నేడు దేశమునందు ఎన్నో దేశముల యొక్క ప్రపంచం నందు కొట్టుబెట్టులాడుతూ ఎంతో ఒక రక్త పిపాంసమై చేస్తున్నటువంటి నేటి యొక్క తరుణంలో మనము ఇంత ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో ఉన్నాము అనేటువంటిది ఎన్నో సంవత్సరాల క్రితం ఎరుక చేసినే ఈ యొక్క ప్రశాంతనీయం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నారు ప్రశాంతనీయం అనేటువంటిది పుట్టపర్తి రంగు ఉంది అనుకున్నారు. ఆ ప్రశాంతనీయం అనగా ఈ యొక్క భారతదేశం ప్రశాంతనీయము అనేటువంటిది అర్థం చేస్తున్నాం. ఎందువల్లంటే అశాంతితో నిండి ఉన్నటువంటి ఈ యొక్క జగత్తునందు ఎన్నో దేశాల యందు ప్రశాంతత నెలకొల్పటి వరకే వచ్చినటువంటి ఏకైక అవతారమే సత్యసాయి అవతారం అనేటువంటిది తెలుసుకుంటాం. ఈ యొక్క ఉగాది అనేటువంటిది ఎంతో ఒక గొప్ప పండుగ వలె జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా దీని యొక్క నిజమైనటువంటి అంతరార్థాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వారి యొక్క 24 గంటలు అనేటువంటి ఒక రోజు లోపల ఈ కొంత సమయం ఇస్తే తప్పనిసరిగా మీకు ఉగాది అంటే ఇంత ఒక దివ్యమంగా, ఇంత ఒక భవ్యంగా, ఇంత ఒక నిత్యంగా, ఇంత ఒక సత్యంగా ఉంటుందా అనేటువంటిది మీ అందరికీ అర్థమవుతూ వస్తుంది. అందువల్ల మీరు అంత ప్రపంచాన్ని నడపాలి, ప్రపంచంలో మీరు ఒక మైలురాయి వలె జీవించాలి, మీ యొక్క జీవితాన్ని ప్రపంచంలో విడిచిపెట్టాలి అంటే కనుక చేయవలసింది ఒకటి ఏంటంటే మంచి మనసు నందున మంచి, మాటలందున మంచి, నడతలందున మంచి, పొడవకున్న సాయం మిమ్మిచ్చి సంతోషం ఎటువచ్చు. సంతోషం మీకు ఎట్లా వస్తుంది? మనసు నందున మంచి, మాటలందున మంచి, నడతలందున మంచి లేకపోతే మన యొక్క థాట్, వర్డ్ అండ్ డీడ్ షల్ అలైన్ ఆల్వేస్ దట్ ఇట్ షల్ అలైన్ విత్ గుడ్. గుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. మనం ఎక్కడ మంచి పని చేసుకుంటామో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. దర్ ఈజ్ నో సెపరేట్ ఆర్ డిఫరెంట్ అబ్రివేషన్ ఫర్ గాడ్. గాడ్ అంటే ఎవరంటే ఎక్కడ మంచి జరుగుతుందో, ఎక్కడ మంచి మనస్సు అనేటువంటిది ఉంటుందో అక్కడే భగవంతుడు నివసిస్తాడనేటువంటి అర్థం చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న కథతో నేను ముగిస్తాను ఈ యొక్క సమావేశాన్ని. చాలా రోజుల క్రితం శ్రీకృష్ణుని ధర్మరాజు అడుగుతాడు, స్వామి రానున్నటువంటి కలియుగం ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి శ్రీకృష్ణుని యొక్క ధర్మనిరతి కలిగి ఉన్నటువంటి ధర్మరాజు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క గాంధీవం నుంచి ఒక 4 బాణములు చక్కగా తీసి ఈ యొక్క 4 దిక్కుల్లో చక్కగా శ్రీకృష్ణుడి యొక్క బాణాన్ని వదిలినప్పుడు ఆ యొక్క అన్ని వెళ్ళి 4 స్థానాల్లో వెళ్ళిపడి ఉంటాయి. మొదటి యొక్క బాణం ఒక స్థానం వద్ద ఒక బావులు ఉంటాయి. చాలా ఒక బావులు అనగా తెలుగులో మిగిలి అలా ఒక 4-5 బావులు ఉంటాయి. అట్లాంటి బావుల్లో ఒక బావి మాత్రం ఎండి ఉంటుంది, మిగిలిన బావులన్నీ పుష్కలంగా నీరు ఉంటుంది. అలానే 2వ బాణం వదిలినటువంటి స్థానంలో ఒక చక్కని కోయిల పాడుతూ ఉంటుంది, కానీ తన యొక్క కాళ్ళ వద్ద మాత్రం ఒక జీవిని పట్టుకొని చంపుతూ ఆ యొక్క రక్తాన్ని తాగుతూ ఆ పేగుల్ని నమలుతూ పాట మాత్రం చక్కగా పాడుతూ ఉంటుంది. 3వ బాణం వెళ్ళి పడిన వద్ద ఒక ఆవు తన యొక్క పిల్లని కొరుకుతూ తన పిల్ల నుంచి వచ్చినటువంటి దూడపిల్ల నుంచి వచ్చినటువంటి రక్తాన్ని తాగుతూ ఉంటుంది. ఆ యొక్క దూడపిల్ల మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. 4వ బాణాన్ని వదిలిపెట్టినప్పుడు ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఒక పెద్ద కొండపై నుంచి చాలా పెద్ద రాయి వచ్చి ఇంకా మరి కాసేపులో గ్రామం మీద పడిపోతుందా అనేటప్పుడు ఒక చిన్న మొక్క వెళ్ళి కాపాడుతూ ఉంటుంది ఆ యొక్క పెద్ద రాయి. ఇది చూసి ఆశ్చర్యపడి ఒక్కొక్కరు ఒక్కొక్క వద్దకు పోతారు. అర్జునుడు, అట్లాగే నకుల సహదేవులు, భీముడు అంతా పోతారు.
పోయి మొట్టమొదట వెళ్ళినటువంటి యొక్క చక్కగా అర్జునుడు పోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక బావిలో నీరంతా ఏమీ ఉండదు, ఎండిపోయి ఉంటుంది. కానీ చుట్టూ ఉండే బావుల్లో మాత్రం నీరు ఉంటుంది. దీని అర్థం ఏంటి శ్రీకృష్ణుడు చెబుతున్నాడంటే రాబోయేటువంటి కలియుగంలో డబ్బు అంతా ఒకరి వద్ద మాత్రమే అంతా ఉండిపోయి ఈ యొక్క అన్నార్థులకు బాధలు కలిగినటువంటి వారు, పేదలు, బీదలు అనే వారికి మాత్రం ఏమీ దక్కకుండా పోతుంది. అంటే డబ్బంతా ఒకరి వద్ద ఉండిపోతుందని మొట్టమొదటి సందేశం ఇస్తాడు శ్రీకృష్ణుడు. రెండవ సందేశం లోపల ఒక చక్కని కోయిల తన యొక్క పాటలు మధురంగా పాడుతూ తన కాళ్ళ వద్ద యొక్క జీవుని పట్టుకొని తింటూ ఆ రక్తాన్ని ఆ యొక్క ప్రేమను తింటూ ఉంటుంది. ఇది చూసి ఏమిటిది అని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఇది ఏమిటో కాదు, రాబోయే కలియుగంలో రాజకీయ నాయకులు వాటి యొక్క నోటితో ఎన్నో మధుర వాక్యాలు పలుకుతారు, కానీ వాళ్ళ కాళ్ళ దగ్గర మాత్రం ఈ ప్రజలను చంపి హింసించి వారి యొక్క రక్తాన్ని తాగుతూ బయటికి మాత్రం మేము ఇది చేస్తాం అది చేస్తాం, మీకు ఇదైపోతుంది అదైపోతుంది వాగ్దానాలు ఇస్తూనే ఉంటారని చెప్తారు. మూడవ స్థానం నుండి చేరినప్పుడు ఒక ఆవు తన యొక్క బిడ్డను, తన యొక్క దూడ పిల్లను కొరుకుతూ రక్తాన్ని త్రాగుతున్నటువంటి ఆవుని దూడ మాత్రం ఆ యొక్క బాధ కలగకుండా ఆనందంగా ఉంటుంది. ఇది ఏమిటి అర్థం అంటే కలియుగంలో తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను ఈ యొక్క చరవాణీలు, మొబైల్స్, ఫోన్స్, టీవీలు అలాంటివన్నీ వారికి ఇచ్చేసి వారు ఆనందపడుతున్నారు, కానీ వారి జీవితాన్ని మాత్రమే తాగేస్తున్నారని అర్థం. అలా 4వ స్థానానికి వెళ్ళినటువంటి యొక్క సహదేవుడు చూసినప్పుడు అంత పెద్ద గ్రామం పైన ఒక పెద్ద రాయి పడి మరి కాసేపట్లో గ్రామం అంతా విచ్ఛిన్నమయ్యేటువంటి స్థానం నందు చిన్న మొక్క వెళ్ళి కాపాడుతుంది. అది ఏమిటంటే ఎంత ఒక మహత్తరమైనటువంటి ఆపద వచ్చినప్పటికీ కూడా మనము నామస్మరణ అనేటువంటి చిన్న మొక్క అనేది ఉంటే అది కాపాడుతుందని. కాబట్టి మనము ఈనాడు ఉన్నటువంటిది కలియుగం అంటే కలహయుగం అని చాలామంది ఎంతోమంది చెప్తుంటారు. కానీ కలియుగం నందు చాలా ఒక అత్యంత దుర్లభమైన స్థానం ఏమిటంటే నామ సంకీర్తన. నామ సంకీర్తనకు మించినటువంటి ఇంకా ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క కలియుగంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వెలగాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలంటే హృదయం నందు మంచి అనేటువంటిది చేరాలి. హృదయం నందు దుర్భావములు అనేటువంటి చేరకుండా ఉంటే అదే దైవం. ఆ దైవము ఎప్పుడు ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడంటే తన యొక్క హృదయం నందే తన యొక్క గుడి కట్టుకొని ఒక దీపము అనేటువంటి ఒక జ్వాల రూపం నందు తను వసిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి యొక్క సత్సంగం నందు మాత్రమే మన యొక్క ఇన్ని మంచి విషయములు చర్చించుకునేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. ఇది ప్రబోధన చేసినటువంటి వారే ఋషికేశ్ నందు ఉన్నటువంటి శివానంద స్వామి, వారి తర్వాత వచ్చినటువంటి దేవానంద స్వామి, వారి తర్వాత ఇది అంతా చక్కగా నడిపిస్తున్నటువంటి మన యొక్క విష్ణుదాసానంద స్వామి. వీరందరూ కూడా ఈ యొక్క ప్రబోధన ఇంత చక్కగా వారి యొక్క ఎటువంటి ఏమీ పేరు ప్రఖ్యాతులు ఎటువంటి ఏమీ అక్కర్లేదు. ఎంతో ఒక మనము సూక్ష్మనందు జ్ఞాతి గణమునందు కూడా ఎలా అయితే ఉండగలుగుతాడో భగవంతుడు, అలా తన యొక్క సాధువు అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి అనేటువంటి దానికి నేటి యొక్క కలియుగం నందు, నేటి యొక్క ప్రపంచంలో ఎంత ఒక ఛానల్స్లో ఎంతో ఉందో గురువులు స్వామీజీలు వస్తున్నటువంటి తరుణంలో ఇంత ఒక నిరాడంబర తత్వాన్ని ప్రబోధిస్తున్నటువంటి మన యొక్క విష్ణుదాసానంద స్వామి నుంచి మనం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నేను అందువల్ల దివ్యాంగం చాలా చక్కని మంచి పిల్లలందరూ తీసుకొచ్చాను. ఎందుకంటే వారిని చూసి నేర్చుకోవాలి. ఎంత నిరాడంబర తత్వంతో మనం బ్రతకాలా, మనమంతా మన యొక్క గర్వం అనేటువంటిది ఎప్పుడు పోతుందో, గర్వభంజనుడైనటువంటి ఈశ్వరుడు తన యొక్క అంతా చేసేసి ఇదంతా చేస్తున్నాడు. పరాభావం అనే దానికి చాలా చక్కని అద్భుతమైనటువంటి వివరణలు పిల్లల నుంచి అమ్మ అందరూ చక్కగా ఇచ్చారు. వారంతా నాకు అనిపించింది ఇక్కడ అంతా జ్ఞానము అనేటువంటి జ్ఞానులు ఉన్నారు అని ఆనందం కలిగింది. జ్ఞానులు ఉన్నప్పుడు ఇంకా ఏం కావాలా, మా వంటి వారికి ఏం కావాలా, జ్ఞానులు ఉంటే చాలు. ఇంకా యొక్క అర్ధార్థిక జిజ్ఞాస నుంచి జ్ఞానులు ఉన్నారంటే చాలా చక్కగా ఇది యొక్క సత్సంగం జరుగుతుంది అనే నమ్మకం మాకు కలిగింది. కాబట్టి ఆ పరాభావం అనే తత్వానికి ఈ యొక్క వసంత నవరాత్రులు మొదలవుతున్నటువంటి తరుణంలో రామ జన్మ లోపల మొట్టమొదటి రోజుని ప్రారంభించినటువంటి మన రామకృష్ణ ఆనందం, మా ప్రియమైనటువంటి ఆనందం కూడా ఎప్పుడు ఇక పరతత్వం గురించి చెప్పినటువంటి విషయం చాలా ఆనందకరంగా చెప్పడం జరిగింది నేటి రోజు. అట్లాగే పరాభవం అంటే మన రామమూర్తి కూడా చాలా చక్కగా ఈరోజు ఎవరు నాకు చెప్పాడు, స్వామి పరాభవ, పరా అంటే పరాశక్తి, భవ అంటే భవుడు. అటువంటి పరాశక్తి శివపార్వతులు వెలిసినటువంటి నేటి యొక్క ఈ యొక్క భాగవత సంప్రక్షో ఆగద్ద ప్రతిపత్తి జగతపితరంటే పార్వతి పరమేశ్వరుడు. అటువంటి ఒక ప్రకృతి నందు రమిస్తూ
ఆ యొక్క భవుణ్ణి అనగా ఈశ్వరుణ్ణి అనగా రాముణ్ణి ఆనందం పడటము రమించటమే నిజమైనటువంటి జీవితం. కాబట్టి ఈ యొక్క పరాభవం అనేటువంటి సంవత్సరం లోపల ఇంకా ఎక్కువ సత్సంగాలు జరుగుతాయి, ఎక్కువ ఇంకా ధర్మ ప్రబోధనలు జరుగుతాయి. ఇంకా ఈ యొక్క పరాభవ సంవత్సరం లోపల భారతదేశం ఇంకొక మెట్టు ఎక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించాలి. అట్లాగే మనతోటి చక్కగా కూర్చున్నటువంటి ఇంకా ఎంతోమంది పెద్దవారు వారి యొక్క జ్ఞానం అనేటువంటి అపురూపం. అట్లాగే మన యొక్క ఆచార్య మురుగచార్య గారి వారు కూడా చాలా అద్భుతంగా చెప్పినటువంటి విషయాలు అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందువల్లంటే ఎవరు ఏ విషయం నుంచి ఏ రూపం నందు భగవంతుడు పంపించి మనల్ని ఒక మానవుల్ని సంస్కరిస్తాడనేటువంటి తెలుసుకుంటే మనకి జీవితం అంతా ఆనందకరంగా ఉంటుంది. అటువంటి ఆనందకరంలో కూడా తన యొక్క నిత్య జీవితంలో ఎన్నో అన్నిటినీ పక్కన పెట్టి లేదు నేను ఒక ఆధ్యాత్మిక చింతన చేయాలా, గురువుని పొందాలా, నా యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆ యొక్క జీవిత ప్రాకులాటలో జీవిత పోటీలో తన యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి మన యొక్క గండి రవికుమార్ గారికి అందరికీ కూడా ముఖ్యంగా చేరినటువంటి భక్త సమూహానికి ఈ యొక్క సముద్రానికి ఈ యొక్క శివానంద ఆశ్రమం మరింత పరిడి వెళ్ళాలని, ఇది నిత్య నిరంతర ఒక చిగురాటువంటి ఒక చెట్టు మహావృక్షం వలె పెరగాలని మా యొక్క సంపూర్ణ అనుగ్రహాశిస్సులు అందరిపైన తెలియజేస్తూ మనమే యొక్క సత్సంగాన్ని ఇక్కడ చక్కగా ఒక చక్కని పాట మన నాయుడు గారి చక్కని పాట పాడుతూ దీన్ని ముగించాలని నేను ఆశిస్తున్నాను. వెరీ హ్యాపీ. వందిత చరణ భవ భయహరణ వందిత చరణ అందరూ ప్రశాంతంగా 3 పర్యాయాలు ఓంకారం చేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సమయము అధికంగా అయింది కాబట్టి ఎక్కువగా నేను సమయం తీసుకోను. పార్వతీ పరమేశ్వరుడు అన్నపూర్ణ విశ్వనాథుల యొక్క దివ్య సన్నిధిలో మా గురువర్యులు దేవానంద స్వామి వారు, పరమేశ్వరుడు శివానంద స్వామి వారి సన్నిధిలో మహాత్ములు చెప్పిన విధంగా పార్వతీ పరమేశ్వరుడు యొక్క దివ్య సంవత్సరముగా భావింపబడేటువంటి ఈ నూతన సంవత్సరంలో మహాత్ములు భగవదంశాల సంభూతులైనటువంటి సత్యసాయి భగవాను యొక్క అవతారంగా వచ్చినటువంటి దివ్యామృత సాయి వారి సన్నిధిలో మనందరం నూతన సంవత్సరంలో ఈ విధంగా భగవన్నామంతోటి వారి దివ్య చరిత్రలతోటి మనం ఆ స్మరణ చేసుకుంటూ గడపడం మహదానందంగా ఉంది. మీకు స్వామివారు మన ప్రాంతానికి కొత్త దివ్యామృత సాయి వారి గురించి క్లుప్తంగా నేను చెప్తాను. మా శివానంద స్వామి వారు మొట్టమొదటి ఆయన మొత్తం MBBS చదివి ప్రస్థానత్రయ గ్రంథాలను కూడా ఆయన చదివి
ఆయన ఆధ్యాత్మికంతా కూడా రంగరించి మన అరుణానంద స్వామి చెప్పినట్టుగా 6 సూత్రాలు చెప్పారు. 6 సూత్రాల్లో మొదటి సూత్రం సేవ. ఆయన డాక్టర్ స్వయంగా. ఈ ఆశ్రమ చైర్మన్ గారు కూడా డాక్టరే. వారి 2 స్తంభాలు బి శ్రీనివాస్ గారని లేకుండా వారు ఈ 2 స్తంభాలు ఈ ఆశ్రమాన్ని, తర్వాత క్రమశిక్షణ ఉందంటే కమాండర్ గారు లక్ష్మణరావు గారు, వారు వీరు నిలబడి ఈ ఆశ్రమాన్ని ఎంతో చేయూతగా నడుపుతున్నారు. అటువంటి శివానంద స్వామి వారు ఏదైతే సేవ చెప్పారో ఆయన స్వయంగా జీవితంలో ప్రతి అణువణువులా చేశారో మా దేవానంద స్వామి అలా జీవించారు. ఈరోజు నన్ను మీరు ఏమాత్రమైనా ఏదైనా పొగిడినట్లుగా అనిపిస్తే అది వారి యొక్క దివ్యానుగ్రహమే, దేవానంద స్వామి వారికి దివ్యానుగ్రహం. మీలో చాలా మందికి దేవానంద స్వామి ఎలా ఉంటారో తెలియదు, కానీ నన్ను చూస్తే 5 పైసలు వస్తారన్నా వారు ఇలాగే ఉండారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను వారి సహచర్యంలో సేవ చేస్తూ అలా గడిపాను కాబట్టి ఏమైనా ఒక పిసరంత వారి యొక్క ఇది వచ్చిందేమో అని నేను అనుకుంటాను. వారి యొక్క ఆ దివ్య ఆశీస్సుల చేతే నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణము. తర్వాత అసలు ఈ మార్గంలోకి తెచ్చినటువంటి పూజ్యులు నరసింహమూర్తి గారు, మా ప్రథమ గురువు గారు ఇక్కడికి వచ్చున్నారు ఈరోజు కూడా. వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే శివానంద స్వామి వారు, దేవానంద స్వామి వారు సేవ 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 అని చెప్పి వారి జీవితం అంతా కూడా ఆధ్యాత్మిక బోధ కంటే కూడా వివేకానంద స్వామి చెప్పినట్టుగా మొట్టమొదట మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలి. వారు ఏ మానసిక అశాంతి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ దైవత్వం గురించి, దైవాన్ని గురించి వారు చక్కగా వినగలరనేటువంటి ఒక ఉద్దేశం వారి అణువణువున పాతుకుపోయి ఉన్నది. అటువంటి సేవ భావము దివ్యామృత సాయి స్వామి వారిలో నేను ప్రథమంగా వారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నేను చూశాను. వారు కొత్తగా ఈ ప్రాంతంలో క్యాన్సర్ అనేటువంటిది ఒక మహామారిగా వ్యాపించి ఎంతో ఇబ్బంది పెడుతున్న జనాన్ని, అది వచ్చినట్టు కూడా తెలియట్లేదు వీళ్ళకి అని చెప్పి ఒక ఉచితమైనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం అయిందట. ఇంకా కట్టడాలా ఎన్ని పడకలు స్వామి? 100 పడకలతోటి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం అవబోతుంది. ప్రారంభం నుంచి చివరి వరకు ఉచితంగా అనుకుంటాం, ఉచితంగా మళ్ళీ పైసలు తీసుకొని కాదు. అయితే ఆ హాస్పిటల్కు తయారవుతుండగానే కొన్ని అంబులెన్సులు, చక్కటి డాక్టర్ని గ్రామాలకు పంపించి అందరిలో చెక్ చేయించి, క్యాన్సర్ అంటే నాకేం క్యాన్సర్ లేదని అంటారు ప్రజలు అలా ఉన్నారు ఇప్పుడు. అయితే వారికి అది చెప్పకుండా వారికి చెక్ చేసి వారిలో ఎందరిలో ఆ క్యాన్సర్ ఉన్నదని తెలిసి వారికి ఇప్పటి నుంచే కూడా ఔషధాలు అవన్నీ కూడా సేవగా వారికి అందిస్తూ ఎంతో ఉన్నతమైనటువంటి సేవలు వారు చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ తాటిపూడి ఆ దగ్గర ఆశ్రమానికి నేను వెళ్ళాను. నన్ను చాలా వారు ఆదరించారు. అప్పటి నుంచి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి నేను చాలా ఉత్తేజితుడయ్యాను. వారిని ఎప్పుడైనా ఆశ్రమానికి నేను ఆహ్వానిస్తే మరి అటువంటి పెద్దవారిని ఆహ్వానించడం మామూలు మాటలు కాదు, కొంచెం జాగ్రత్తగా ఆహ్వానించాలి అని అనుకున్నాను. అయితే అనుకోకుండా వారం రోజులు కూడా కాలేదు, ఒక ఆశ్రమం దగ్గర మేము కలుసుకోవడం జరిగింది. ఒక వేదిక పైన పక్కన స్వామి ఇట్లా ఉగాది రోజు మా భక్తులందరూ వస్తారు, మరి మీరు ఏమన్నా కొంచెం రాగలరంటే వెంటనే అసలు ఏ మహాత్ముడు అలా అందరూ డైరీ చూసుకొని చెప్తాము, ఆలోచించుకొని చెప్తామంటారు. అంతటి సరళమైన హృదయం నుంచి భగవతత్వం ఎప్పుడు వెళ్ళి విరుస్తుంది. ఆ విధంగా ఒక దివ్యమైనటువంటి ఒక అనుగ్రహంగా నేను భావించి వారు ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు ఒక విషయం చెప్పాలి, వారు చాలా ఉన్నత విద్యావంతులు. ICW అంటే CA ఇంజనీరింగ్ అంటే గొప్పదైనటువంటి పట్టభద్రులై ఉన్నారు. తర్వాత 24 డిప్లొమాలు వారు ఉత్తీర్ణులై ఉన్నారు.
24 డిప్లొమాలు, ఇప్పుడు ఇంకా పిహెచ్డీ చేస్తున్నారు. ఇంత సేవ చేసుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా 3 జిల్లాల్లో కూడా వారు విపరీతంగా పర్యటిస్తూ మాటలు లేవు, చేతలే, సేవే, సార్ అనేటువంటి విషయాన్ని పట్టుకొని ఎంతో ఉన్నతంగా పనిచేస్తున్నటువంటి వారికి నేను వస్తున్నాను. గండి రవికుమార్ అని చెప్పి, అయితే వారు గండి బాబుజీ గారికి ఎవరైనా దగ్గర బంధువో ఏమో నాకు తెలియదు. వారికి కూడా ఒక రాజకీయవేత్తగా ఉండి ఇటువంటి తమ్ముడు గారు గండి బాబుజీ గారు తమ్ముడు గారు రవికుమార్ గారు, నేను రాజకీయంగా వారితోటి నేను మాట్లాడటం లేదు. వారు ఇటువంటి ఆధ్యాత్మిక సభకు వచ్చి ఎంతో కూర్చుండి ఇదంతా మన కార్యక్రమంలో పాల్గొని వారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అరుణానంద స్వామి ఎన్నో గ్రంథాలు రాశారు, ఎంతో జ్ఞాన సంపన్నుడు, అంతేకాకుండా వినయశీలి, వినమ్రశీలి. అటువంటి అరుణానంద స్వామి వారు నాకు ఎప్పటి నుంచో మిత్రుడు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 1 సంవత్సరం క్రితమే ఒక పరమ భక్తాగ్రేసరుడు, అంటే హనుమంతుడిని మనం చూసామో చూడలేమో తెలియదు. మీరందరూ మనం వారిని స్మరించడం, ప్రజలు చేసుకోవడం అదే, కానీ నేను హనుమంతుల వారిని స్వయంగా విన్న పరశురామ గారిలో నేను చూస్తాను. వారికి రుద్రాక్షంలో రామ్ రామ్ అనేటువంటి శబ్దము చాలామంది తెలిసింది, టీవీలో కూడా వచ్చింది, వాళ్ళు కూడా వచ్చి చూశారు. అటువంటి మహాత్ముడు భక్తాగ్రేశ్వరుడు మన ఆశ్రమానికి రావటం, నాకు మిత్రులుగా ఉండటం, ఆధ్యాత్మికంగా ఎంతో సహాయకంగా ఉండటం, వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అటువంటి వారి అనుయూయులు విద్యాపతి సాయి స్వామి కూర్చొని కుర్చీ ఉంది చూసారు, అది కొంతమంది భక్తులు స్వామికి తెచ్చించారు, అది ఏం కూడా కాబట్టి అంటే అది మనం రెండుకి తీసుకొచ్చింది కాదు, అది గురువు గారు. అంటే అందుకోసం నేను ప్రత్యేకించి చెప్తున్నాను ఏంటంటే, మా గురువు గారు కూర్చోవడానికి అని చెప్పి ఒక సింహాసనం తీసుకొస్తే అది ఈ రోజు మనం ఆయన అమృతాస్తాంతో విద్యామన్ సాయి గారు దాన్ని ఇది చేయడం జరిగింది. కాబట్టి అందరూ పరశురామ ఒక్కసారి నేను కూడా గురువు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సత్యసాయి భగవాన్ మేము అవతారంగా భావించేటువంటి దివ్యామృత సాయి వారిని మన 6 గ్రామాల సూర్యకాంతం గారు రండి, కనీసం మీరు చెప్పలేకపోయారు.